హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యదేవ్, ఢాలి ధనుంజయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జీబ్రా సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకి తొలి రోజు యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ షిషినాటోలు హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరంలు ఏకంగా 25 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక టాక్ యావరేజ్ గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతంత మాత్రమే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 26 లక్షలు, సీడెడ్లో 6 లక్షలు, ఉత్తరాంధ్రలో 12 లక్షలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కలిపి 6 లక్షలు, గుంటూరు ప్లస్ కృష్ణాలో కలిపి 10 లక్షలు, నెల్లూరులో 3 లక్షలు, టోటల్ ఏపీ తెలంగాణలో 63 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 5 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా 68 లక్షలు వసూలు చేసింది. జీబ్రా చిత్రానికి 1,34 లక్షల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 1,50,00,000 షేర్ రావాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా 68 కోట్ల షేర్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా ఇంకా 82 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.